ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకా శుభవార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రభునందుపులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువారు ఇచ్చినటువంటి అధికారం గురించి చదువుతున్నాం. ఆయన పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పేటప్పుడు ఒక మాట కూడా చెప్పాడు. దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము అనేటువంటి ప్రభువు నేర్పించినవాడు, ఆ బోధ చేశాడు. అంటే ఏంటి అర్థం? దుష్టుడైన సాతాను నుండి మమ్మలను రక్షించుము అని అర్థం. ఇక్కడేమంటున్నాడు? శత్రువు అంతటి మీద అధికారం, శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు, మరియు యేసు నామమున ఆ నామం ఉపయోగించటం బట్టి శత్రు సాతాను బలం అణిగిపోవడమే. అంటే దుష్టుని నుండి రక్షించబడ్డాం మనం. అయితే మనలో ప్రతి ఒక్కరూ మరి ఆ నామమును ఉపయోగించవచ్చు కదా. యేసు అను నామమును ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు. ఇప్పుడు బైబిల్లో కూడా ఉంది. ఎఫెసులో కొందరు వ్యక్తులు కొంతమంది ఆ పేరును ఉపయోగించారు. మేము కూడా యేసు శిష్యులమే అని పేరు చెప్పి యేసు అను నామమును ఉపయోగించారు. ఉపయోగించి చాలా ప్రయోగాలు చేయటానికి సిద్ధపడ్డారు. కొన్ని చేయగలిగి ఉన్నారేమో. అయితే ఒక దయ్యం పెట్టిన వ్యక్తి మాత్రము వాళ్ళ మీద పడి ఉరికిచ్చి కొట్టాడు. రక్తాలు కారేటట్టు తరిమాడు, వాళ్ళు కొట్టి తరిమాడు వాళ్ళని. అర్థమైందా? యేసు అను నామమును తప్పుగా ఉపయోగించుకునే హక్కు వారికి ఎక్కడిది? వారికి లేదు. మరి ఎవరికి ఉందండి? ప్రభు అయినటువంటి యేసు నామమునకు విధేయత చాలా అవసరమండి. ఆ నామమునకు విధేయత చూపించటం అగత్యమైనది. అంతే. విధేయతతో పాటు విశ్వాసం కూడా ఉండాలి. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అని తెలుసుకుని ఆయన గురించి ఎలాంటి సందేహం లేకుండా ఉండాలి. అప్పుడు ఆయన నామమును ఉపయోగించాలి. ఆయన శిలువ మరణ పునరుద్ధానములు విశ్వసించి ఉండాలి. అప్పుడే వారి శత్రు బలవంతుని మీద అధికారం. ఒక మిషనరీ గారు ట్యూనిస్ నుంచి వచ్చిన ఒక మిషనరీ అనమాట. ఆయన చెప్పిన ఒక వృత్తాంతం, ఒక మతోన్మాదం నుండి, అజ్ఞానము నుండి, మూఢనమ్మకం కలిగినటువంటి ఒక మహమ్మదీయురాలైనటువంటి అరబ్బు మహిళ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆ మహిళ గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆమె క్రీస్తు కొరకు గెలవబడింది, చాలా మంచి విశ్వాసంతో ఉంది. అయితే ఆమె కుటుంబం తిరిగి వారి విశ్వాసంలోకి తీసుకురావాలని ఆ అరబ్బు మహిళను అన్ని ప్రయత్నాలు చేశారు, బలవంతం చేశారు, ఒప్పుకోలేదు. తమ శక్తి మేరకు ప్రతిదీ చేశారు, ప్రయత్నాలన్నీ కూడా క్రీస్తు నుంచి వేరు చేశారని ఉద్దేశం. చివరికి ఏం చేయాలో తెలియక ఆమె తినేటువంటి భోజనంలో విషం కలిపారు. తినేసింది ఆమె. ఏం జరుగుతుందో ఆమెకు అర్థమైంది. ఈ చనిపోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏమి చేయాలో తెలియక ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. అలాగే ఏం చనిపోతానో ఏంటి పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో అన్ని నామముల కన్నా పైనటువంటి నామాన్ని జ్ఞాపకం చేసుకుని యేసయ్యా 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 అని కేకలేస్తూ ఉంది. ఆయన అడిగారు, నా నామమున ఏది అడిగినను చేస్తానని అడిగారు. అలా అరుచుకుంటూనే ఉంది. పిల్లలు ఏం చేయాలి తెలియకుండానే ఆమె అలాగే యేసు చాలా రాళ్ళ రోజుల పాటు. చివరికి ఆమె పూర్తిగా కోలుకుంది, విడుదల. నేనేమంటానంటే ఇది భౌతికమైనటువంటి విడుదల మాత్రమే. కానీ నిజమైనటువంటి ప్రతి విశ్వాసికి చేశాడు, శత్రువు బలవంతుడి అధికారం ఇచ్చాడు. శత్రువు బలవంతుడి మీద. ఇది ఆయన మహిమాన్వితమైనటువంటి నామము ద్వారానే ఈ విజయం. ఇట్స్ ఎ గ్లోరియస్ నేమ్. దేవుడిచ్చిన అధికారాన్ని అర్థం చేసుకున్నావా? కొంతమంది అధికారాన్ని అర్థం చేసుకోరు, అజ్ఞానంగా బిహేవ్ చేస్తారు. అధికారం ఇచ్చినవాడు అధికారులకు అధికారి. ఆయన శత్రు బలవంతుని మీద అధికారం, దుష్టు నుండి తప్పిస్తాడు. ప్రభు నామమును నీచంగా ఉచ్చరించకూడదు. ఆయన నామమునకు తగిన మహిమ చెల్లించాలి. ఆ పునరుద్ధానుని విశ్వసించినప్పుడు విజయం మనదే. ఆ మహిమాన్విత నామమును బట్టి మనం నమస్కరిస్తూ కూడాను ప్రభుని ప్రస్తుతించుదుముగాక.
ఆమెన్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ. మహిమాన్వితుడానికి స్తోత్రములు. పునరుద్ధానుడా, నిన్ను ప్రస్తుతిస్తూ ఉన్నాం. దుష్టు నుండి తప్పించేవాడవు నాయన, శోధ నుండి విడిపించువాడవు, మరణం నుండి తప్పించు దేవుడా, నేను స్తుతిస్తున్నాను. వాక్యమును విశ్వసించిన వారు నువ్వు ఇచ్చిన అధికారమును అర్థం చేసుకుని ప్రభువా, అంతవరకు నమ్మకంగా ఉండే కృప దయచేయమని ప్రభుని క్రీస్తునామున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.